హాయ్ మా సోమేశ్వర్ మగంవర్క్ నుంచి మనము ఇందాక ముందు వీడియోలో మనం ఏం చూసాము, ఈ లాంగ్ అండ్ షార్ట్ కలర్స్లో మనము చూసాం. 2 కలర్స్ ఎలా వేయాలి, ఈ త్రిభుజాకారంలో ఎలా వేయాలి అనేది చూపించాను కదా. ఇప్పుడు మిర్రర్ వర్క్ ఎలా వేయాలి లాంగ్ అండ్ షార్ట్తో అనేది చూద్దాం. ఇక్కడ మనము గొలుసు తీసుకొని చూడండి, బాగా చూడండి. నేను జెర్రీ థ్రెడ్తో వేస్తున్నా. మనం సిల్క్ థ్రెడ్ కూడా వేసుకోవచ్చు, కానీ మీకు గోల్డ్లో చాలా తక్కువ చూపించా కదా. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్లో చూద్దాం. ఇలా గొలుసు తీసుకోవాలి, నిదానంగా చూద్దాం. ఇలా గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు కూడా తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొద్దిగా ముందుకి ఫస్ట్ మనము ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం గొలుసు కదా. ఇప్పుడు ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేస్తాం మనం, ఇది ఇప్పుడు ఎలా వేస్తామో అలానే చూడండి. ఇది ఇలాగా మళ్ళీ కొంచెం థ్రెడ్ లూజ్గానే పట్టుకోండి, ఓకేనా. లూజ్గానే పట్టుకొని వేయండి. జెర్రీ థ్రెడ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందు మనము ఇక్కడ ముందుకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి ముందుకు తీసుకుంటూ వెళ్తాం. ఇక్కడ వెనక పక్క వచ్చేటప్పుడు ఒక్కొక్కటి తగ్గుతూ వస్తాం. ఇది పైకి వెళ్తూ ఉంటాము, ఇది కిందికి తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నా కదా, ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ తీసుకుంటాను, ముందుకు వెళ్ళేటప్పుడు ముందుకు తీసుకుంటాం కొద్దిగా మిర్రర్కి దగ్గరగా. మళ్ళీ ఇక్కడ వరకు తీసుకుంటే ఈ మిర్రర్ అనేది కనిపించకుండా ఫిల్ అయిపోతుంది. అందుకే మనము ఎంతసేపు ఉన్నా కొద్దిగా దూరంతో ఎడ్జ్లోనే తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న తేడా అంతే. కొంచెం ఇది ముందుకు వెళ్తాము, కింద మనము కొంచెం పైన ఎక్కుతూ వెళ్తాం, కింద తగ్గుతూ వస్తాం. అది ఈ వర్క్. మళ్ళీ చాలా దూరం ఏమి తీసుకోకండి, ఎర్రర్ అనేది మనకు మునిగిపోకూడదు. పైన పెరుగుతూ ఒక్కొక్క గొలుసు సపోర్టింగ్ గొలుసు ముందుకు తీసుకుంటూ వస్తాం. కింద ఇప్పుడు ఇందాక ఇక్కడ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకి ఇలాగా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇది తగ్గుతూ వస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా. ఇది మీకు నిన్న చూపించినది కూడా ఇంకో మోడల్లో చూపిస్తా. అదే వరకే డాట్స్ పెట్టుకొని వేయచ్చు. అది కూడా చూడండి. నేను రౌండ్ వస్తున్నామా, వస్తున్నా. ఇలాగా వేసుకుంటూ వస్తాం. కొద్దిగా ఉండండి, కొరియర్ వచ్చింది, తీసుకొని వస్తాను. కొరియర్ తీసుకున్నాను, అందుకు లేట్ అయింది. చూడండి, ఇలాగా మనము లాంగ్ అండ్ షార్ట్ వేయాలి. మీకు అర్థమైందా నేను చూపించేది? చూడండి ఎంత నీట్గా వస్తుంది. నాకు తెలిసి దీనికంటే
ఇదే బాగుంటుంది నాకు వర్క్కి. లేదు శారీస్లో చిన్న చిన్న మిర్రర్స్ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇది మొన్న చూపించిన మిర్రర్ వర్క్ వేసుకోండి. శారీస్లో అక్కడక్కడ చిన్న చిన్న వేసుకుంటాం కదా, అప్పుడు అది వేసుకోండి. లేదు వర్క్కు బ్లౌజెస్కి అంటే ఇదే వర్కే వేసుకోండి, లాంగ్ అండ్ షార్ట్. బాగా కనిపిస్తుంది మీకు మిర్రర్ అనేది వినిపిస్తుంది. మనం పెద్ద మిర్రర్ ఏం పెట్టలేదు, చిన్న మిర్రరే పెట్టాం కదా, మిడిల్ సైజు. మిడిల్ అంత చిన్నది కాదు, అంత పెద్దది కాదు, నార్మల్ సైజు అయినా కూడా మిర్రర్ అనేది పూర్తిగా మనకు మునిగిపోకుండా లోపలికి నీట్గా వచ్చింది. ఇలా ఎడ్జ్లో మనము వేసుకున్నాము కాబట్టి మధ్యలో మనకు మిర్రర్ అనేది కనిపించింది. లేదు మనం ఎక్కువ లాంగ్ తీసుకొని లాంగ్ తీసుకొని మిర్రర్ పైకి వచ్చి అటుపక్క ఇటుపక్క తీసుకోవడం వల్ల మిర్రర్ మునిగిపోతుంది. ఇలా తీసుకోవడం వల్ల దీనికి మనము కొలువులేద్దాం. దీనికి ఇవి వేద్దాం, చుట్టూ బాగా కనిపిస్తుంది. మీరు దీనికి పూసైనా వేసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువ జెర్రీ థ్రెడ్ తోటే వేసుకుంటారు, లేదా మామూలుగా మనకు మ్యాట్ కుట్టడానికి థ్రెడ్స్ వస్తాయి కదా, ఆ థ్రెడ్తో కూడా వేసుకుంటారు ఎక్కువ. చెప్పా కదా, మెటీరియల్ అది వేసుకునేటప్పుడు మనము క్లాత్ వేసుకొని దానిపైన మెటీరియల్ వేసుకోవడం వల్ల సూది ఇలా ఈ కొండి ఉంటుంది కదా, కొండి పై పక్క పెట్టుకొని ఇలా తీసుకోవాలి. తీసుకుంటే ఆ క్లాత్కు దీనికి తొందరగా ఎక్కుతాయి. ఇది ప్లేట్ కదా, ప్లాస్టిక్ ప్లేట్, మనకి ఎక్కట్లేదు దీంట్లోకి. మామూలుగా అయితే మనం తొందరగా ఇట్లా ఒకటొకటి తీసుకునే కన్నా లేట్ అవుతుంది కదా, అలా గుచ్చటం వలన పూసలు కానీ ఈ కొలువులు కానీ స్ప్రింగ్ అయితే రాదులే. ఇవన్నీ ఈ బీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలా ఎక్కించుకోవచ్చు. మీకు కనిపిస్తుంది కదమ్మా, లాంగ్ మళ్ళీ దూరం అయిపోయిందా వీడియోకి. జూమ్ చేసుకొని చూడండి, ఎలా కుట్టామనేది కనిపిస్తుంది. ఓకేనా. ఇవి చాలా చిన్న సైజు అనమాట, కట్ బీట్స్ ఇవి చాలా చిన్న సైజు, 0 సైజు. అందుకు కొంచెం నిదానంగా ఒక్కొక్కటి ఎక్కించుకుంటున్నాను. పెద్దవైతే కొంచెం తొందరగా ఎక్కుతాయి సూదికి. అందుకే చెప్తున్నా కదా, క్లాత్ పెట్టుకొని క్లాత్ పైన మనము అది కూడా క్లాత్ ఏదో వస్తుంది, అది దాని ఏదో అంటారు క్లాత్, మర్చిపోయాను నేను ఆ క్లాత్ పేరు. షైనింగ్ ఉంటుంది కొంచెం, దాని మీద అది మెత్తగా ఉంటుంది. అది ఏమంటారు అబ్బా క్లాత్ పేరు, మర్చిపోయినాను. ఏదో ఉంది క్లాత్, అది చిన్న చిన్న పీస్ అనేది పెట్టుకుంటారు. ఒక కర్చీప్ కంటే కొంచెం చిన్నగా తీసుకుంటారు, పెట్టుకొని దాని మీద మెటీరియల్ అనేది వేసుకుంటారు అన్నమాట. వేసుకొని
అయిపోయింది. ఇలాగా స్టోన్లెస్ కుట్టుకోవచ్చు. దీనికి చూడండి, ఇలాగా కుందన్స్ పెట్టి కుందన్ కూడా అతికించుకొని ఇలా కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. లేదా ఇట్లా బిగ్ సైజు బీడ్స్ కూడా చుట్టూ వేసుకోవచ్చు. ఇలాగా వర్క్ హైలైట్ చేసుకోవచ్చు మనం. లేదా ఇలాంటివి బీడ్స్ ఉంటాయి కదా మనకి, ఇలాంటి బీడ్స్ కూడా వేసుకోవచ్చు. డార్క్ కలర్ వేసుకోండి, బాగా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ రెడ్ ఇలా డార్క్ కలర్స్ క్లాత్ల మీద అయితే ఇలా గోల్డ్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ ఇలాంటివన్నీ వైట్ మోతీ మోతీ కూడా బాగా కనిపిస్తుంది మిర్రర్ దగ్గర. పెద్ద పెద్ద మిర్రర్స్ పెట్టి బంచెస్ మాదిరిగా వస్తాయి డిజైన్స్ అన్నమాట. మనకు పెద్ద పెద్ద మిర్రర్స్ పెట్టుకొని దాని చుట్టూ హైలైట్ చేసుకుంటారు ఇట్లా లాంగ్ అండ్ షార్ట్ వేసి. ఓకేనా, అర్థమైందా ఇది? ఇది ఇప్పుడు మనము ఈ ఆకు మోడల్ ఎలా వేయాలనేది చూపిస్తాం మీకు. ఓకేనా, గ్రీన్ కలర్ థ్రెడ్తో మనము చాలా తక్కువ వేసాం కదా, ఇప్పుడు ఇది అనేది గ్రీన్ కలర్ థ్రెడ్తో వేద్దాం. స్టోన్లెస్ అతుక్కయింది చూడండి. ఈ ఆకు అనేది మనము గ్రీన్ కలర్ థ్రెడ్తో వేద్దాం. ఓకేనా, మీకు మనం వేసినదే వేసి చూపిస్తున్నాను అనుకోకుండా మీరు అవి చిన్న ఆకులు చూపించా కదా, ఇది కొంచెం బిగ్ సైజ్ లీవ్స్ అనమాట. శారీస్లో దానివల్ల పెద్ద పెద్ద వర్కులు, శారీ అంతా వర్కులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి. లేదా జర్దోజీ వర్క్ వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి గొలుసు వేసుకుందాం. ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నా నేను. ఫస్ట్ గొలుసు వేసుకుందాం. మనం ఇంతకుముందు లీవ్స్ చూసినాం కదా ఇక్కడ మోడల్స్, అదే మోడల్లోనే మనం గొలుసు పైకి తీసుకునే సపోర్టింగ్ గొలుసు తీసుకునేది చూపించా మీకు. సపోర్టింగ్ గొలుసు పైకి తీసుకునేది ఇదే మోడలే. ఈ మోడల్ ఇలా వంకరగా వచ్చినప్పుడు మనము ఎలా తీసుకోవాలనేది చూపిస్తాం. ఫస్ట్ గొలుసు వేసేసుకుందాం. ఇక్కడ ముడి వేసేసుకుందాము. ముడి వేసుకొని నేను కింద నుంచి సూది పెట్టి పైకి నేను ఈ థ్రెడ్ అనేది లాగేసుకుంటాను అడ్డం లేకుండా. ఇది చూడండి, ఇలాగా లీడీలు పెట్టి మనము ఇలా థ్రెడ్ని కిందికి లాగేయచ్చు. అలాగా ఇప్పుడు కనిపించకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి కింద బేస్ అనేది ఉంది కదా, కాడ అనేది, అక్కడి నుంచి మనం గొలుసు వేసుకుంటూ వెళ్దాం పైకి. ఇది లైన్ మిడిల్లో మనం పైనుంచి మనము వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. లాంగ్ అండ్ షార్ట్లో మనము ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలాగా గొలుసు బయటికి, మనం సపోర్టింగ్ గొలుసు దీనిపైకి, దీని ముందరికి చూడండి ఇలాగా.
సపోర్టింగ్ గొలుసు అనేది గొలుసు మనం ఏదైతే ఇక్కడ గొలుసు వేసుకున్నామో దానిపైకి అది ఏ షేప్లో ఉంటే అదే షేప్లోనే తీసుకుంటూ వేసుకుంటూ వస్తాం. ఇలా పెద్ద పెద్దగా ఆకులు మనకు వచ్చినప్పుడు ఇలా నీట్గా నిదానంగా వేసుకోండి. ఎక్కువ లెంత్ తీసుకోవద్దు, చాలా దూరం దూరం తీసుకోవద్దు. ఎందుకంటే దారం పొడవు ఎక్కువ కొద్దీ మనకు డిజైన్ అనేది చెడిపోతుంది. ఇలా క్రాస్ మనం కొద్ది కొద్దిగానే తీసుకుందాం. ఎక్కువ ఎక్కువ మళ్ళీ ఇక్కడి నుంచి లెంత్ ఎక్కువ తీసుకొని థ్రెడ్ ఎక్కువ లెంత్ ఎక్కువైతే కూడా లూజ్గా కనిపిస్తుంది, స్టిఫ్గా కనిపించదు వర్క్ మనకు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా ఇట్లా తీసుకోవద్దండి, చెడిపోతుంది వర్క్ అనేది, మనకు సరిగ్గా రాదు. ఎందుకంటే లెంత్ థ్రెడ్ ఎక్కువ అవుతుందని చెప్పా కదా, లూజ్ వచ్చేస్తుంది, అప్పుడు మీకు షేప్ అవుట్ అవుతుంది అది. కాబట్టి మనము తక్కువలోనే తీసుకొని కుట్టండి. అయిపోయింది ఇక్కడికి ఇది. చూడండి నీట్గా మనం దగ్గర తీసుకుంటూ కుట్టాం కదా. ఎంత పెద్ద ఆకులు వచ్చినా కూడా మనం వేసే దాంట్లో ఉంటుంది వర్క్. అయిపోయింది ఇక్కడికి. అయిపోయింది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇది మందంగా వేసుకుందాం కొంచెం కాడ. ఓకేనా, కాడ మనము కొంచెం థిక్గా వేసుకుందాం. ఇక్కడ 3 వేసుకుందాం. మీకు అర్థమవుతుంది కదమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను. ఓకేనా, నా ఛానల్ని ముందుకు నడిపించండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసే వాళ్ళంతా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ చేసి వీడియోని ముందుకు పంపించండి. ఓకేనా, లైక్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎప్పుడు పైనుంచే వర్క్ రావాలి. ఇది ఇప్పుడు ఇట్లా వస్తుంది చూడండి. చిన్నగా వేసుకుందాం ఫస్ట్. చిన్నగా ఇక్కడ చిన్నగా ఉంది కదా, అందుకు చిన్నగా వేసుకోవాలి. మీకు నిదానంగా అర్థమయ్యేట్లు చూపించాలి కదా నేను. తొందరగా వేస్తే మీకు కనిపించదు. ఎక్కడ లిడిల్ పెట్టి ఎక్కడ థ్రెడ్ తీసుకుంటున్నాను అనేది మీకు కనిపించాలంటే నేను నిదానంగా వేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇట్లా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది.
లేదు మనం క్రాస్ తీసుకోవాలి అనుకుంటే చూడండి, ఇది ఇప్పుడు కొంచెం ఇక్కడ ముందుకి తీసుకుంటే అయిపోతుంది. కొంచెం లెంత్ లోపల పక్క లెంత్ పెంచుకుంటే అయిపోతుంది. క్రాస్ వచ్చేస్తుంది చూడండి. సపోర్టింగ్ హోల్స్ అనేది అక్కడక్కడే తీసుకోండి, ఎక్కువ దూరం వెళ్ళకండి, ఓకేనా. అయిపోయింది. ఇది 2 కలర్స్ ఉంది కదా థ్రెడ్, ఒక చోట లైట్గా ఒక చోట థిక్గా కనిపిస్తుంది అన్నమాట. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ముందే గొలుసు వేసాం కదా, చూడండి ఇదొక మోడల్ లీవ్ అనమాట. పెద్ద పెద్దగా వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలనేది మీకు చూపించేస్తాం. అయిపోయింది. ఇప్పుడు దీని చుట్టూ మనము ఎక్కువ గోల్డ్ పూసి చూపిస్తున్నాను కదా మీకు, ఎందుకంటే వేరే మెటీరియల్ ఇక ఏమీ పెట్టకూడదు. వేరే మెటీరియల్ ఏం రాదు, పూసగానే వస్తుంది, లేదా కొల్లు వస్తుంది, లేదా స్ప్రింగ్ వస్తుంది, ఇవి స్టోన్ లెస్ అయినా వస్తుంది, అంతే. ఈ మెటీరియలే వస్తుంది అనమాట ఎక్కువ. ఇప్పుడు చూడండి, మిడిల్లో మనము జెర్రీ థ్రెడ్తో అక్కడక్కడ వేసుకుంటూ వద్దాం, లేదా వేరే థ్రెడ్ కూడా వేసుకోవచ్చు మీరు.
ఇప్పుడు దీని మిడిల్లో పులుసు అనేది వేసుకుంటుంది. కొంచెం దూరంగా వేసుకుందాం. మనం ఏం వేసామనేది మనకు కనిపించాలి కదా. అయిపోయింది. ఇక్కడ మనము పూస వేసుకోవచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టం. అది నేనైతే వేస్తున్నా, మనకు ఆకైతే కనిపించాలి కదా, అందుకు ఇక్కడ పూస వేసుకుందాం ఎడ్జ్లో. ఇప్పుడు దీని చుట్టూ మనము గొలుసు కూడా వేసుకోవచ్చు. చిన్నగైనా వేసుకోండి, నేను కొంచెం పెద్దగా వేస్తున్నాను, అయిపోతుంది తొందర టైం అన్నట్లు. కొంచెం పెద్దగా వేస్తున్నా. ఇలా నీట్గా ఆకు మోడల్ అనేది వేసుకోవాలి. మనకు ఏ మోడల్ మనకు వచ్చినా కూడా లీవ్స్, దాన్ని మనము నీట్గా వేయడం నేర్చుకోవాలి. అయిపోయి చూడండి, ముడి పెద్దగానే వేస్తున్నా నేను, చిన్నగా వేయకండి అస్సలు. వర్క్ నీట్గా, మీకు కస్టమర్లు పేరు పెట్టకూడదు మనకి అనుకుంటే మీరు ముడి అనేది పెద్దగా నేర్చుకోండి, ఓకేనా. ఇది ఆకు మోడల్ అన్నమాట. నచ్చిందా? ఈ మిర్రర్ నచ్చిందా మీకు? ఈ మిర్రర్ వర్క్ కూడా నచ్చిందా మీకు? అర్థమైందా? ఈ ఆకు మోడల్ కూడా అర్థమైందా? నీట్గా వచ్చింది కదా, ఇలాగా వేసుకోవాలి మనం. ఇది ఓకేనా, ఇది ఓకే. ఇవి రెండు ఈ వీడియోలో చూపించాను, ముందు వీడియోలో ఇవి రెండు చూపించాను. ఇవి ప్రాక్టీస్ చేయండి బాగా, ఓకేనా. ఓకేమా, బాయ్.